రెడ్డి, నేను ఈ పొలం గుత్తగా చేసుకుంటున్నాను. ఎకరాకు 30,000 లెక్కన 4 ఎకరాలకు డబ్బు మునిగుత్త కట్టినాను. ఆ తర్వాత మళ్ళీ సేద్యాలకు, పిండి మూటలకు, మందు మూటలకు ఖర్చు అయింది 60-70 దాకా. చేనికాడికి ట్రాక్టర్ వేసుకొని వచ్చి ఇత్తనామని వచ్చే టయానికి వీళ్ళంతా తొక్కేసినారు. చేను 8 జాడలు తొక్కినారు. 8 జాడలు తొక్కిన తర్వాత ఏమిటి పరిస్థితి అని నేను రైతును సహకరించిన ఈ భూమాస్వామిని. సరేలే నీకు నష్టం ఏదో రకంగా నేను మాట్లాడి చేర్చాలి అన్నాడు. ఆ తర్వాత నేను అతను ఇద్దరం స్టేషన్కి పోయినాము. స్టేషన్లో మాకు కంప్లీట్ తీసుకోవడం లేదు, కేసు కట్టడం లేదు. ఇక్కడ పోలీసులు వచ్చారు, మమ్మల్ని రాణి స్టేషన్కి అంటారు, పంచాయతీ చేస్తామంటారు. ఎక్కడ పంచాయతీ న్యాయం జరగలేదు. అందుకు గాను ఈరోజు మళ్ళా మిమ్మల్ని సహకరించుతున్నాము. ఇంతకుముందు కూడా ఒక తూరు మీడియానే వచ్చి చెన్నైకి వాళ్ళే మేనేజ్మెంట్ చేసుకొని ఎన్నికి పంపించేసినారు. అటు కూడా ఎటు చూసినా మాకు న్యాయం జరగలేదు. అందుకు ఈరోజు మళ్ళీ మిమ్మల్ని సహకరించినందుకు న్యాయం చేయమని కోరుతున్నాం. మీరు పోలీసులను సంప్రదించినాము. ఏమంటున్నారు? కేసు కట్టమంటున్నారు. వాళ్ళు ఈ టవర్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎంతసేపు ఉన్నా కూడా మీకు ఇచ్చే డబ్బులు 60, 80 లక్ష అంటారు. ఆ లక్ష మాకు ఈ పైప్ లైన్కు గుత్తకు కూడా సాల్దు అని మేము పైప్ లైన్ బడ్జెట్ అయిపోయింది, ఇత్తనం అయిపోయింది, పంట రెండు పంటలు పండాల్సిన టైం దాటిపోయింది. అందుకు మూలంగా మేము ఈ రోజు కూడా దీన్ని టవర్ కట్టుతున్న దానివల్ల ఆఫ్ చేయాలని ఈ రోజు వచ్చినాం. ఇక్కడ ఈ సమస్య ఎన్ని రోజుల నుండి జరుగుతుంది? 2 నెలల నుంచి జరుగుతుంది. 2 నెలల నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. పోలీసులు కాంట్రాక్ట్ అనుకూలంగా మాట్లాడుతున్నారు. మీ కంప్లైంట్ తీసుకోవడం లేదు. ఇవన్నీ కూడా ఇక్కడ తిప్పినారంటారు. మా పర్మిషన్ తీసుకోలేదు. అసలు ఇక్కడ జరుగుతున్న విషయమే నాకు తెలియదు. నేను వచ్చి ఇత్తాను ఎత్తడానికి నేను చాలా తిప్పుకున్నాను. ఇత్తాను ఎత్తుకొని పోతే అక్కడికి చేనులో అన్ని జాడలన్నీ పెట్టినారు, టవర్ వాళ్ళు, కరెంట్ టవర్ వాళ్ళు. ఈ విధంగా నేను నష్టపోతున్నాను. నా డబ్బులు నాకు ఎనికి ఇవ్వండి అని అడిగాడు. గుత్త డబ్బులు ఎనికి ఇవ్వంటే లేదు, నీ గుత్త డబ్బులు నా దగ్గర లేవు అతను వాదించున్నాడు. ఇక్కడ కూర్చి పెట్టారు. కూర్చి పెట్టిన తర్వాత టవర్ కట్టుంటే చేయొద్దండి, మాకు పంచాయతీ తిరిగిన తర్వాత చేసుకొని చెప్పినాము. కానీ వాళ్ళు పోలీసులను సంప్రదించి ఇక్కడికి వచ్చి మా దాంట్లో మాకు చెప్పకుండా వాళ్ళు మెటీరియల్ అన్ని వాళ్ళు ఇష్ట విధంగా మార్చడం జరిగింది. 2 నెలల తర్వాత 19వ తారీఖు వచ్చి పోలీసు వారు వాళ్ళ సహాయం తీసుకొని నా చేను మెటీరియల్ అవతలికి మార్చుకున్నారు. అంటే వాళ్ళు మా చేను మెటీరియల్ లాగా ఉంటే నీ చేను ఆపడానికి నీకు హక్కు లేదు, మెటీరియల్ నీ దాంట్లో లేదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. నీకు ఎలాంటి ఆపు నీకు హక్కు లేదు, పక్క చేను పడుతుంది టవర్ అని అంటున్నారు. కానీ టవర్ నా చేనులో పడకుండా జారులు ఆ చేనికి రస్తా నా దాంట్లో లేదు. నా దాంట్లో రేపైనప్పటికీ రస్తా ఉంచి ఆ రస్తా అట్లా తిరిగి రావాలన్నమాట. ఆ చేనికి రస్తా నా దాంట్లో పోవడానికి అక్కడ నా అనుమతి ఎలాంటి తీసుకోలేదు ఎవరు కనుక. కానీ పోలీసు వారు కనుక స్టేషన్ వచ్చి కేసు కట్టమంటే మేము కట్టమంటున్నారు అక్కడ కనుక. ఇప్పుడు మీరు ఎవరెవరిని సంప్రదించారు? సంప్రదించినాము, ఎంఆర్ఓ సంప్రదించినాము. ఫస్ట్ సీఏ గారిని ఎంఆర్ఓ గారు 3వ తారీఖు వచ్చి మీరు ఎట్లా నా ప్రైవేట్ ల్యాండ్ అది మీరేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఏ విధంగా మీరు పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారు చేసుకోమని మీరు ఏ విధంగా ఇస్తారు సార్ మమ్మల్ని మా అనుమతి లేకుండా అడిగితే ఆయన ఏమంటున్నాడు, లేదు ఆయన వచ్చేది నష్టం జరిగింది మీకు ఇస్తామన్నారు అంటే మాకు ఇస్తామన్నది 60,000 70,000 ఉన్నాయని అంటాడు. సిఎస్ఆర్ ఏమంటారు రాత్రి మాట్లాడి 80,000 రూపాయలు ఇస్తాము, 10,000 రూపాయలు నేను ఇస్తానంటున్నారు. ఆయన మా చేతి నుంచి ఇస్తాను 10,000 రూపాయలు, ఇంకా దీనికి మాట్లాడడం లేదు, మీరు వచ్చితే ఇంకా అడ్డం వస్తే మేము అరెస్ట్ చేస్తామంటున్నాడు. 60,000 కానీ ఆ 60,000 80,000 లక్ష రూపాయలు కూడా ఈయనకేం చాలదు అనమాట. గుత్త ఆయన గుత్తే మంది ఇచ్చాను, కానీ చెక్క మంది ఇచ్చినాడు. ఇక్కడ సేద్యాలు చేసినాడు, కాలంలో నీళ్లు తిప్పాడు. రాత్రి 12 గంటలప్పుడు బండి వేసుకొని వచ్చి నీళ్లు తిప్పి సౌరోధనప్పుడు 3 గంటలప్పుడు కంటిస్తుంది. అంత దూరం నుంచి ఆయన టౌన్ నుంచి వచ్చి ఇంత దూరం ఊరి నుంచి వచ్చి నీళ్లు 6 రోజులు చాడ కట్టుకున్న తర్వాత చాడ వచ్చిన తర్వాత 4 రోజులు నీళ్ళు వాడి కనీసం అంటే రోజు అర్ధ రావని 8 రోజులు 9 రోజులు నీళ్ళు పడుతుంది. ఒక రోజు కరెంట్ లాగా ఇనికి వాళ్ళు రాకపోతే నైట్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. చాడ కట్టిన భూమిలో 8 జాడలు తెచ్చినారు. మరి మీకు సిఐ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఏమన్నా మీకు ఫోన్ చేయడం కానీ మీరు మాట్లాడడం కానీ జరిగిందా? సిఐ గారు చెప్పిన తర్వాత అంటే మళ్ళీ వాళ్ళు రావడం జరుగుతుంది. మాకు ఎంఆర్ఓ పర్మిషన్ వచ్చారు, ఒక లెటర్ వచ్చింది, మేము చేపిస్తాము అంటున్నారు. కానీ రైతు
పోయి కేసు కట్టమంటే మేము కట్టమంటున్నారు ఆయన. మరి మీరు ఫర్దర్ గా ఏమన్నా అంటే ఇప్పుడు సిఐసార్ కేసు కట్టను అంటే మీరేమన్నా ఎస్పీ ఆఫీస్ దగ్గరకు కానీ లేదా డిఎస్పీ సార్ దగ్గరకు కానీ ఇట్లా పోవడం ఏమన్నా జరిగింది? లేదు, పోలేదు. మా ఫోన్కి ఇక్కడ కాయల మీద కట్టండి, ఇక్కడ రానికి వాళ్ళు కవర్ కట్టడానికి మేము పోతే నిన్న మమ్మల్ని స్టేషన్ లో తోలిపోయారు రమ్మని. మేము పోయిన తర్వాత ఈ టవర్ అంతా మళ్ళీ నిన్న కట్టారు. నిన్న ఈ రోజు నిన్న 18. మీరు లేని టైం చూసి వాళ్ళు పోలీసు వాళ్ళు మేము 11 మమ్మల్ని తోలిపోయి వాళ్ళు కొంతమంది పోలీసులు 2-3 ఇక్కడ ఉండి పని చేయించారు. అంటే పోలీసు సపోర్ట్ కూడా పోలీస్ సపోర్ట్ కాంట్రాక్టర్ ఉందంట. ఉంది, పోలీస్ సపోర్ట్ కాంట్రాక్టర్ సపోర్ట్ ఉంది. ఏమనంటే గవర్నమెంట్ వర్క్ ఆపనికి లేదు, ఆపద్దంటారు. గవర్నమెంట్ వర్క్ నా పొలంలో కష్టాలు లేదు, నా అనుమతి లేకుండా నా చేనులో మెటీరియల్ దించుకోకూడదా? ఎవరు అనుమతితో దించుకున్నారు మెటీరియల్? ఒక అగ్రిమెంట్ ఏం తీసుకున్నారా? నన్ను వచ్చి అడిగారు ఎవరు నాని, నన్ను వచ్చి ఎవరు సంప్రదించలే. ఒక కాంట్రాక్ట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ పోలీసు వాళ్ళు ఈ రోజు పోలీసు వాళ్ళని చేసేకి అనుమతి తింటున్నారా వారు? మాకు మళ్ళీ ఆ రోజు ఎవరు అనుమతితో నా చేనులో జాడలు లేదు, నా చేనులో మెటీరియల్ దించినారు. ఇక్కడ పైపు లైన్ డామేజ్ అయింది, పంట ఎత్తుకోకుండా అయిపోయా. 45 పైపులు చక్కగా ఒకటే చక్కగా జాల పెట్టారు. ఒక జార కాదు 8 జారలు ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, కొలత మెజర్మెంట్ తీసుకుంటారు. కేవలం జార ఒకటి, ఒక లోతైన జార ఒకటి తీసుకుంటారు. ఈయన విఆర్ఓ గారు వచ్చారు, లోతైన జార తీసుకుని ఆ జారలో పెట్టు, ఇది అక్కడ వస్తుంది, అర్ధకరకు వస్తుంది, ఇంతకంటే మేము చేసేది కాదు అని అంటాడు ఆయన విఆర్ఓ గారు. ఇక్కడ మీడియా చూసినా కూడా 8 దాడులు ఉన్నాయా? మీడియా వాళ్ళు మీరు చూడండి, మొత్తం మీకు చూస్తాం. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ 2 జార్లు వేస్తాడు. ఏ భాగం ఎత్తుకోవచ్చు అంటే ఏ భాగం ఎత్తుకోండి. ఎంఆర్ఓ గారు చూసినా మీడియా చూసినా మీకు 4 ఎకరాలకు 4 ఉంటుంది, మీకు పట్టణస్థానం రాదంటారు. కానీ నాకు 4.5 ఎకరా ఆగి మీద పంట నష్టం. ఈ రోజు కూడా దాడులు దొక్కినారు. ఎవరి వల్ల ఆగింది పంట నష్టం? ఈ పంట నష్టం ఆగింది టైర్ వాళ్ళే కదా. మళ్ళీ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇదే రస్తాలోనే వెళ్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ రోజు ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఈ రోజు వెళ్తున్నారు. ఈ రోజు టాటర్ వచ్చి కొద్ది సామాన్ మెటీరియల్ అంటే ఈ రోజు వస్తున్నారు. ఇక జార్లు ఇప్పుడు ఫ్రెష్ గా జార్లు ఉన్నాయి ఈ రోజు.